ఎస్ఎస్ కోనసీమ పికిల్స్ వాళ్ళ దగ్గర నేను రొయ్యల పచ్చడి, ఆవకాయ, పండు మిర్చి, అల్లం అండ్ కరివేపాకు పచ్చళ్ళు ఆర్డర్ చేశాను. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 200 నుంచి ఉన్నాయి. ప్యాకింగ్ కూడా లీక్ ప్రూఫ్ గా చేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పచ్చళ్ళు కొంటే వీళ్ళ దగ్గరే కొనాలి. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్, రెగ్యులర్ పికిల్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు కారం పొడి, కరివేపాకు పొడి, వెల్లుల్లి పొడి కూడా ఉన్నాయి. ఈ వ్యాన్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు రాజమండ్రి జెండా పంజా రోడ్ లో ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు బాలాజీపేటలో ఉంటుంది. ఇండియా వైడ్ గా డెలివరీ చేస్తారు. సో మీరు కూడా ఆర్డర్ చేయండి. మరి సబ్స్క్రైబ్. ఐ సార్ మీన్ ఇప్పుడు 1 మంత్ సార్ 10 సార్ డేస్ ఇప్పుడు ఏమైనా డిలీట్ సార్ ఇప్పుడు చేశారా? మీరు ఎక్కడి నుంచి చేశారండి ఫోన్ ఇది? చెన్నై నుంచి అండి. చెన్నై హెడ్ క్వార్టర్స్ నుంచి నేను చేస్తున్నాను. బీచ్ చెన్నై స్టేషన్. హెడ్ క్వార్టర్స్ అంటే మీ పేరేంటండి? జ్ఞాని. జ్ఞాని. అంటే ఇప్పుడు మీ క్యాడర్ ఏంటి సార్? ఏంటండి? మీ క్యాడర్ ఏంటండి క్యాడరా? అంటే మీ నేను ఏదండి? సీనియర్ అనలిస్ట్ నేను అక్కడ. సీనియర్ అనలిస్ట్ అంటే ఇప్పుడు సైబర్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ తరపండి ఇది? డిపార్ట్మెంట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్. మమ్మల్ని హైర్ చేసుకుంటారు ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు. మీకు డీటెయిల్స్ కావాలనా లేకపోతే అంటే నేను ఫోన్ చేసిన ఎవరన్నా తెలుసుకోవాలి కదా సార్. నా గురించి తెలుసుకున్నారు కదండి. నేను అడిగిన దానికి మాత్రం ఇప్పుడు సమాధానం చెప్పండి. మీకు ఆవిడ ఒక వీడియో చేసి ఇచ్చారు కదా, ఆ వీడియో మీరు పోస్ట్ చేసుకున్నారు కదా. ఐ మీన్ ఆ వీడియో అయితే పోస్ట్ అయింది. తర్వాత మీరు మళ్ళీ ఆ వీడియోని ఎన్నిసార్లు యూజ్ చేశారు? సార్ ఎన్నిసార్లు యూజ్ చేశారు ఆ వీడియోని? ఇప్పుడు వన్స్ ఆవిడ ఒక ప్రమోషన్ వీడియో చేసిన తర్వాత మీరు అదే వీడియోని మళ్ళీ మీరు మీ సైడ్ నుంచి ఎన్నిసార్లు పోస్ట్ చేశారు అమ్మాయి వీడియోని? 2 సార్లు 3 సార్లు చేసామండి. అది అలా చేయొచ్చండి అది అలా? ఏదండి మేము వీడియో చేయించుకున్నాం సార్. నేను అదే చెప్తున్నాను సార్. నేను ఆవిడ వీడియో అడిగిందని చెప్పండి. చేయించుకున్నామండి. ఇప్పుడు అది ఆవిడ నాకు తెలియదండి. ప్రమోషన్ చేశారు ఒక వీడియో, అదే సార్ వీడియోని సార్ మీరు సార్ మళ్ళీ సార్ రీయూజ్ చేశారు కదా, అలా సార్ చేయొచ్చా అని ఆవిడ అడిగాను. అమౌంట్ తీసుకుని నాకు వీడియో ఇచ్చారండి. అదే అండి, మీరు సార్ అమౌంట్ ఆ వీడియో ఇచ్చారు, ఆవిడ ఆ వీడియో వీడియో చేశారు. నేను కోసం అడుగుతుంది ఏంటంటే అదే సార్ వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు యూజ్ చేశారో అలా యూజ్ చేయొచ్చా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సార్ ఆవిడ నాకు ఏం చెప్పింది? అప్పుడు ఏం చూసినప్పుడు చెప్పారు? లైఫ్ టైం వ్యాలిడిటీ ఆ వీడియో అని చెప్పారు సార్. ఓకే, ఆ వీడియో నేను పోస్ట్ చేసుకున్నానండి. అది ఎక్కడుందండి లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నది? సార్ ఆవిడ చెప్పింది అంతే అండి. ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ కూడా ఆవిడ నాకు ఏం చెప్పలేదు. మేమేమి అగ్రిమెంట్ చేసుకోలేదండి అప్పుడు. ఓకే. అంటే మా దగ్గర అగ్రిమెంట్ ఏం చేసుకోవడం ఏం లేదు. సో నాకున్న ప్రూఫ్ ఏంటంటే నేను ఆవిడ ప్రమోషన్ వీడియోకి యొక్క 2500 ఎగ్జాక్ట్ నేను మీనింగ్ ఫోన్ మీకు ఐడియా లేదు అంతే ఏదండి కదా? ఇప్పుడు ప్రస్తుతం ప్రమోషన్ అంటే ఒక ఎగ్జాక్ట్ ఐడియా మీకు లేదు. సార్. ప్రమోషన్ అని కూడా ఒప్పుకుంటారా దానికి? ప్రమోషన్ ఇవి ఏం కాదండి. ఆవిడ నాకు ఫోన్ చేసి మీకు వీడియో చేస్తానని అమౌంట్ అంటే అదే అదే మాట్లాడితే అండి, ఇప్పుడు అదే వీడియోని మీరు 3-4 సార్లు యూజ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటున్నా. ఇప్పుడు ప్రమోషన్ అంటే ఒకసారే కదా చేస్తారు. కానీ నాకు మీరు ప్రమోషన్ ఒకసారైనా సరే పేమెంట్ చేశారు? లేదు సార్. ప్రమోషన్ ఇవన్నీ ఇవేమి కూడా నాకు తెలియదండి. నాకు వీడియో చేసేస్తానన్నారు. 2500 అడిగారు ఆవిడ. ఓకే. నేను ఆ 2500 ఇచ్చాను. నేను వీడియో చేయించుకున్నాను. ఆ వీడియో పోస్ట్ అనేది 1 ఇయర్ బ్యాక్ అయింది అంటున్నారు. మీరు అదే వీడియోని 3-4 సార్లు పోస్ట్ చేశారని చెప్పేసి నాకు వీళ్ళు కంప్లైంట్ లో రాశారు. సో దానికి ఆన్సర్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక వీడియోని ఒకసారి ప్రమోషన్ చేయించుకున్నప్పుడు అదే సరే వీడియోని ఇవన్నీ మీరు సరే 3-4 సార్లు పోస్ట్ చేయడానికి మీకు ఇవ- పర్మిషన్ ఎవరు ఇచ్చారో అని సరే అడుగుతున్నాను నేను. ఇవన్నీ వాళ్ళు చెప్పలేదండి. వాళ్ళు చెప్పడం కాదండి, సరే మీకు అవునండి. తెలీదా ప్రమోషన్ ఇవన్నీ? నాకు తెలియదు సార్. నాకెందుకు తెలుసు సార్? నేను రోడ్డు మీద పచ్చళ్ళు అమ్ముకునేవాడిని. నా దగ్గరికి వచ్చి వీడియో చేస్తానని చెప్పి వీడియో చేసి ఇచ్చారు. ఆ వీడియో మీరు పోస్ట్ చేసుకోండి అని చెప్పారు. నేను పోస్ట్ చేస్తాను ఆవిడ. నేను పోస్ట్ చేసుకున్నాను సార్. అదే అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను ఇన్ఫ్లుయెన్సర్నే కాదు. నేను రోడ్డు ఆ, పక్కన పచ్చళ్ళు మరి అమ్ముకుంటానండి. ఇదే విషయం ఆవిడకి చెప్పారా, నాకు తెలియక చేశానండి ఇదని? అవునండి. తెలియక చేశానంటే ఆవిడ ఏమంది, అయితే ఒక వీడియో ఉంచి మిగతా వీడియోలు డిలీట్ చేసేమందండి. ఆ, నేను ఒక మరి వీడియో ఉంచి మీ మిగతా వీడియో మీ డిలీట్ ఆడియో చేశాను. ఒకటి పంపించారండి మాకు. దాంట్లో మీరు మీకు నచ్చింది చేసుకొని మేము కూడా నచ్చింది చేస్తాం అన్నట్టు మీరు ఏదో సార్ మరి ఆవిడ ఆ, ఆవిడ ఆవిడ దానికన్నా ముందు ఆవిడ పెట్టిన వీడియో మీకు రాలేదండి? ఆవిడ కూడా మాకు అన్ని పంపించారండి. సరే మరి నేను ఆవిడ కూడా ఇప్పుడు వాయిస్ పెట్టింది కదా సార్ నాకు. ఆ, మరి ఇద్- ఆవిడ పెట్టిన ఇద్దరు ఆడియోస్ నా దగ్గర ఉన్నాయి. అంటే మీకు ఒక ఓకే సార్. ఐడియా లేనప్పుడు ఆవిడ నాకు తెలియదండి అని చెప్పడం మానేసి మీరేం సార్ మొన్న చేస్తారో చేయండి. ఫోన్ చేసినప్పుడు అదే చెప్పాను సార్. ఆ, నాకు తెలియదండి, నేను పెట్టానండి, పోస్ట్ చేశానండి అంటే ఆవిడ ఏమంది, ఒక వీడియో నుంచి మిగతా డిలీట్ చేసేమందండి. ఓకే. నేను ఆ ఒక వీడియో ఉంచి మిగతావన్నీ డిలీట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఎక్కడి దాకైనా వెళ్తాను, నేను ఎవరి వరకైనా లాగుతాను, నా గురించి తెలుసుకొని ఆవిడ చెప్పిందండి. ఓకేనా సార్? అర్థమైందండి మీకు? సార్ మీరు ఒకవైపే మాట్లాడుతున్నారండి. కంప్లైంట్ వచ్చినా 2 వైపులు ఆలోచించాలి. సరే, మీరు ఒకసారి ఉండండి. నేను ఇప్పుడు పెట్టి నాకు వాళ్ళు పంపించే డాక్యుమెంట్స్ ఒకసారి నేను చూస్తున్నాను. ఒక 1 మినిట్ ఆగండి. కాల్ అయిపోయాడు. సేవ్ చేయమంది ప్రేక్షేతరం
హలో చెప్పండి సార్. మాధవ్ గారు, ఇప్పుడు నా దగ్గర ఉన్న మీ ఆన్సర్లు అయితే మాత్రం మీకు చెప్తున్నాను. నేనేమి వాళ్ళకి ఫర్దర్ గా నేనేం మాట్లాడలేదు. సరే మీకు సార్, కూడా నాకు నేను తెలియదు మీ కానీ నేను సైడ్ ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు. సార్ మా ఆత్రేయపురం నేను పోలీస్ ఏం స్టేషన్. చేయగలను నేను అదే అదే సార్, నేను చెప్తున్నాను. మా ఆత్రేయపురం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సార్, బయలుదేరానండి. అంటే వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళండి, మీరు మరి అవును మీరు సార్. ఏమన్నా చేయండి. అంటే నాకు దీనికోసం ఇప్పుడు ఏం తెలియదు. అంటే అంటే నేను నేనేం చెప్పేది ఏంటంటే చేయాలన్నది నేను చెప్తున్నాను. సార్, నా నేను ఏం దగ్గరకు చెప్పేది వచ్చింది కాబట్టి. ఏంటంటేనంటే నాకు దీనికోసం ఏం తెలియదు. అక్కడికి మీకు వెళ్తే వాళ్ళ వాళ్ళ మీకు వాళ్ళ తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు నేను చేయాల్సింది మాత్రం చేస్తానండి. వాళ్ళ అది మీకు చెప్తున్నాను. మీరు జస్ట్ అది అదే వినండి. సార్. ఓకే మీరు సార్, తర్వాత ఓకే ఫర్దర్ సార్. గా ఏం చేసుకున్నా అది చేసుకోండి. మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఎవరితో సార్ మాట్లాడుకుంటారు వాళ్ళు అనేది చెప్తే అంటే నేను నాకు చెప్పాల్సింది చెప్తున్నాను. సరే వినండి. ఇప్పుడు సార్ మీరు వాట్ ఈస్ అదే వాట్ అన్నది. వీడియోని 3-4 టైమ్స్ మీరు యూజ్ చేయడం వల్ల ఇది మిస్యూజ్ కేసులోకి వచ్చింది. ఓకేనా? అంటే ఏంటంటే ఒకసారి ప్రమోషన్ కి మీరు డబ్బులు ఇచ్చారు, చేయించుకున్నారు. తర్వాత అదే వీడియోని చాలా టైమ్స్ యూజ్ చేశారు. అది మీరు కూడా ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు మీకు కాల్ చేసిన తర్వాత డిలీట్ చేశారు. రీసెంట్ గా పోస్ట్ చేసినది మాత్రం అక్కడ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో ఉందన్నది మాత్రమే అక్కడ కనపడుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ది ఏంటంటే ఒకే వీడియోని మీరు చాలా సార్లు యూజ్ చేయడం, అది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి చెప్పండి మీరు చెప్పండి. అప్పుడు ఒకసారి డబ్బులు తీసుకున్నారు. దాని తర్వాత ఎన్నిసార్లు పోస్ట్ చేసిన దానికి కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు. ఓకే, ఒక అమ్మాయి ఐడెంటిటీని మీరు చాలా సార్లు యూజ్ చేశారు. అర్థవుతుందా? ఇది రెండోది. ఇప్పుడు దీనికి వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి ఏది మాట్లాడకుండా జస్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారన్నది మాత్రం చెప్తున్నారు. వాళ్ళు లీగల్ గా నోటీస్ పంపిస్తాను అంటున్నారు. ఓకే, దానికి మీరు ఓకే అనుకుంటే గనక నాకు చెప్పండి. సో ఇక్కడతో క్లోజ్ చేసిన తర్వాత లీగల్ గా మనం మీరు లీగల్ గా తేల్చుకోండి ఈ విషయాన్ని. హలో సార్ హలో ఇప్పుడు మమ్మల్ని మేము ఏం చేయాలండి మీరు చెప్పేది? నేను మీకేం చేయాలని నేనేం చెప్పలేనండి. మీకు అర్థమవుతుందా? నా దగ్గరకు వచ్చిన దాన్ని నేనేం మీకు అంటే అసలు ఇదంతా సార్ ఇప్పుడు ఏంటన్న చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారన్నది మాత్రం నేను మీకు చెప్పగలను. నేను అదే అండి, అంటే మీరు జరిగింది సార్. మిస్యూజ్ ఇప్పుడు చేసిన దానికి సార్ మిస్యూజ్ అంటే పెనాల్టీ సార్ పడుతుంది ఫస్ట్. జరిగే. ఓకేనా? ఓకే మిస్యూజ్ సార్ చేసిన సార్ సార్ పెనాల్టీ సార్ కూడా ఒక అమ్మాయి ఐడెంటిటీని యూజ్ చేసిన దానికి దానికి సెపరేట్ గా వాళ్ళు ఏమైనా కేసు రిజిస్టర్ చేసుకుంటే అది వేరేది. అర్థమవుతుందా? ఇప్పుడు దీని అంతటికీ కూడా వాళ్ళు లీగల్ గా అంతా కూడా నోటీస్ పంపిస్తారంట. ఓకే, ఇది వాళ్ళు మీతో డైరెక్ట్ గా మాట్లాడేది కాదు. మధ్యలో మాలాంటి వాళ్ళు ఉంటారు, మీ మాత్రమే మాట్లాడాలి. ఓకే, వాళ్ళు సెపరేట్ గా లాయర్ ని పెట్టుకుంటారు, వాళ్ళు నోటీస్ పంపిస్తారు. ఇదంతా కూడా యాజ్ ఆఫ్లైన్ లో జరుగుతుంది. ఆ ప్రొసీజర్ అంతా నాకైతే ఏం తెలియదు, కానీ ప్రొసీజర్ ఏం చేస్తారు అన్నది మాత్రం నాకు పంపించారు. నేను అది మాత్రమే చెప్తున్నా. సరే అండి. హలో సరే సో అండి, నేను ఇప్పుడు వీడియో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అన్నది నాకైతే అదంతా తెలియదు. ఇప్పుడు ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళే నెగ్గుతారు. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంతా మీరు కట్టాల్సి వస్తుంది. ఇదైతే లాస్ట్ కి జరిగేది. మీరేం చేయాలన్నది నాకు తెలియదు. మీరు వాళ్ళకి ఏమైనా కాల్ చేసుకొని మీరు మాట్లాడుకుంటారంటే ఏదో ఒకటి మాట్లాడుకోండి. హలో, ఇప్పుడు నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను వినండి. ప్రమోషన్ అనేది ఒకసారి యూజ్ చేయాల్సింది. అదే వీడియోని మీరు ఫర్దర్ గా చాలా సార్లు యూజ్ చేయడం వల్ల అది మీ వైపే మిస్టేక్ ఉంది. ఇదైతే నేను చెప్పగలను. అర్థమవుతుందా? హలో అదేలేండి, అర్థమవుతుందండి. ఆ, అంటే ఎందుకంటే ప్రమోషన్ అనేది ఒకసారి మీరు డబ్బులు తీసుకున్న సార్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీరు ఏమన్నా అన్నా 10 సార్లు అన్నా మీరు అన్నా డబ్బులు మీరు కట్టారు, మనం ఏదన్నా మీ సైడ్ మాట్లాడడానికి మీరు పోనీ వాళ్ళతో. చెప్పింది నాకు అర్థమైంది, కానీ నాకు అది నేను చెప్పాను కదా, వాళ్ళు వీడియో చేసి ఇచ్చారు, వీడియో లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సంథింగ్ అది జరిగి చెప్పిచ్చేసారు. ఇప్పుడు వరకు నేను ఎన్నిసార్లు పెట్టుకున్నాను, ఆవిడ మాట్లాడలేదు, ఆవిడ మనతో కాంటాక్ట్లో ఉంది. ఈ రోజు ఆవిడ పచ్చళ్ళు అమ్ముతున్నారు కాబట్టి దానికోసం చేస్తున్నారు. ఓకే అండి, నేను ఆ వీడియో డిలీట్ చేస్తున్నాను. ఆ, అలా కాదండి. కాదండి ఇప్పుడు వాళ్ళు సార్, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏంటి అన్నది నాకు అంతా తెలీదు. నేనైతే మీకు ఇప్పుడు నేను యాజ్ ఎ నార్మల్ గా ఇప్పుడు ఏదన్నా సరే ఒకవైపు మాట్లాడి ఒకరిని ఇరికించేసి ఒకరిని ఎలా చేయాలన్నది మా డ్యూటీ కాదు. నేను చెప్పాల్సింది చెప్తున్నా. ఎవరి వైపు న్యాయం ఉందా, అసలు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలిసింది నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక ప్రమోషన్ వీడియో చేసినప్పుడు అదే వీడియోని మీరు 3-4 టైమ్స్ యూజ్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. కరెక్ట్ అవునా కాదా? సార్ ప్రమోషన్ ఏంటన్నది అది మాకు మీకు తెలియదు తెలియదు సార్. అన్నారు. ఓకే ఓకే, సార్ మాది సార్ మాకు నేను అంత రోడ్డు తెలియదు సార్ అంటే మీరు సార్ చెప్తున్నారు. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఒక వ్యాన్ వేసుకుని రోడ్డు మీద కూర్చొని పచ్చళ్ళు అదే అమ్ముకుంటాను. అండి, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు తెలియదు అన్నారు. ఓకే, మీరు ఫేర్ గా ఒప్పుకున్నారు అది నాకు తెలియదు అని. సో మీరు ఇప్పుడు అంటే ఏంటంటే ఇది ఫర్దర్ గా దీన్ని స్ట్రగుల్ చేసి ఏదోదో పైకి తీసుకెళ్లే దానికంటే మనం ఇక్కడతో మనం ఆపేసుకుంటే చాలా మంచిది అన్నట్టు నేను చెప్తున్నా. దీన్ని ఏమన్నా నేను చేయగలను అనుకుంటే మాత్రం ఏమన్నా మీరు కాల్ చేసి మాట్లాడుకొని ఏమన్నా కొంచెం ఫర్దర్ గా ఏమన్నా దీన్ని నార్మల్ గా కూల్ వేలో తీసుకెళ్లాలనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి మాట్లాడుకోండి.
కేసు వరకు ఇదంతా కూడా ఇప్పుడు నేను వాళ్ళకైతే కనుక మీరు ఆయన మాకు తెలిసిన ఆయన కొంచెం ఇట్లా చేయండి అని మాత్రం నేనేం చెప్పలేను. అర్థమవుతుందా? సార్ పర్లేదండి. ఏదైనా ఏం జరిగితే అది జరుగుతుందండి. ఓకే అండి. దానికి నేనైతే ఇబ్బంది ఏం లేదు సార్. ఎందుకంటే ఉమ్, జరిగింది అది సార్. ఇప్పుడు ఉమ్, మాకేం తెలీదు. మేము రోడ్డు మీద పచ్చళ్ళు అమ్ముకుంటాం. మా దగ్గరికి ఉమ్, వచ్చి వాళ్ళే వీడియో చేస్తానని చెప్పి చేసుకున్నారు. సెట్ ఉమ్. అమౌంట్ తీసుకున్నారు. నేను అప్పుడు అడిగిన వీడియో వీడియో ఏంటంటే వీడియో లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అని చెప్పి తీసుకున్నారు. అంటే అలా కాదు మా దగ్గర. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు పెనాల్టీ అనేది పడింది అనుకోండి, ఒకవేళ ఓకే సార్. కేసు ఎవరి వైపు నెగ్గితే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినంత నేను సార్ అంతే చెప్తున్నాను. సార్. ఇప్పుడు నేను నేను కూడా ఈ నేను కూడా ఫైల్స్ అన్ని రిఫర్ చేసిన తర్వాత నేను చూసింది నాకు ఏంటంటే నాకు ఇవన్నీ ప్రమోషన్ కి తెలియదండి. ఒకసారి ట్రాన్సాక్షన్స్ మాత్రమే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మీరు పంపించినట్టున్నారు, అవి నాకు అన్ని సబ్మిట్ చేశారు. ఎందుకంటే అదే అందులో వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఒకసారి ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు 2-3 సార్లు యూజ్ చేసిన ఇది కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్తే మాత్రం ఎన్ని రోజులు పడుతుంది, అన్ని రోజులు పడుతుంది. కానీ దీనికి ఇప్పుడు ఎక్కువగా ఫర్ అనేది వాళ్ళ వైపునే ఉంది. సో అది అవునండి సార్. ఆలోచించుకోండి. మీరు ఎంత దూరం వెళ్దాం అన్నట్టు మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మీకు ముందుగానే సార్ నేను నేను ఒక మాట అదే చెప్తున్నాను, నాకే అంతకుమించి సార్ ఏం లేదు. సార్ ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియదండి. ఇప్పుడు ఫర్దర్ గా నేను ఏం చేయాలంటే మాకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ నుంచి ఇలా ఎవరో సైబర్ పోల్ ఫోన్ చేశారంటే ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు సలహా ఇస్తారు కదండి. వాళ్ళు ఏం చేయాలి సలహా ఇస్తారండి. నేను ఇప్పుడు ఇది ఏంటది కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత నేను వాళ్ళకైతే నేను ఒక మాట చెప్తాను. ఆయన అయితే మీరు ఏం చేసినా రెడీగానే ఉన్నారు, మీరు దీన్ని నోటీస్ పంపించుకుంటారు, ఏం పంపించుకుంటారు అని మాట చెప్తే వాళ్ళు దాన్ని ప్రొసీడ్ అవుతారు. ఇలా తీసుకెళ్దామా లేకపోతే మీరేమన్నా వాళ్ళతో నేను మాట్లాడుకొని వాళ్ళతో నార్మల్ గా మాట్లాడండి. దీన్ని కూల్ చేసుకుంటారా అన్నది నేనైతే నేను మా- అడుగుతున్నాను. నేనైతే అంత మించి సార్ నేనైతే మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళ నా దగ్గరికి వచ్చి నా దగ్గర అమౌంట్ తీసుకుని నాకు వీడియో తీసి నా మీద కంప్లైంట్ చేసి ఏంటి సార్ ఇది అసలు ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళు నగ్గితే సార్ ఫోన్లేండి సార్. ఇప్పుడు మా అయితే 6 నెలలు జైల్లో కూర్చుంటాను. దానికన్నా ఏమో సార్ 6 నెలలు పచ్చడి వ్యాపారం పోతుంది సార్. ఏంటి సార్ మమ్మల్ని మా దగ్గర అమౌంట్ తీసుకుని మాకు వీడియో చేసి ఈరోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ మాకు పోలీసు వాళ్ళ చేత ఫోన్లు చేయించి ఎందుకు సార్ వెళ్ళి ఆత్రేయపురం పోలీస్ స్టేషన్కి వెళ్తాను సార్. మాది ఆత్రేయపురం పరిధి సార్. ఇది పరిస్థితి సార్. నా పరిస్థితి ఇది. నాకేం తెలీదు. నేను పచ్చళ్ళు అమ్ముకుని వాడిని అని వాళ్ళకి ఆత్రేయపురం సార్ ఎస్ఐ గారు కాల్ పెట్టుకుంటే ఆయన ఏదో సొల్యూషన్ ఆయనే చూపించాడండి. సరే అయితే నేను వాళ్ళకి ఇదే చెప్పమంటారా? అంతేనండి. మరి ఏం చేయనండి. ఎందుకంటే ఇప్పుడు నా దారి నేను పచ్చళ్ళు అమ్ముకునే వాడి దగ్గరికి వచ్చి వీడియో చేశారండి. ఓకే. నా దగ్గర 2500 అమౌంట్ 2000 రూపాయలు పచ్చళ్ళు పట్టుకెళ్ళారు. నేను అప్పుడు అడిగితే వీడియో మీకు లైఫ్ టైం సరే అండి, అదే ఓకే. నేను వాళ్ళకైతే ఇదే చెప్తాను. సరే అదేనండి. అండి. ఇప్పుడు మా ఎస్ఐ గారి ఓకే. దగ్గరికి అదే ఆత్రేయపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పరిస్థితి ఓకే. ఇదండి. నాకు అక్కడి నుంచి సైబర్ క్రైమ్ అంటే ఫోన్ వచ్చిందండి. ఇలా మాట్లాడారండి అని వాళ్ళని అడిగితే వాళ్ళ సొల్యూషన్ సరే అయితే చెప్పారండి. నేను వాళ్ళకి మీరు ఏదైతే చెప్పారో నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను మొత్తం అంతా కూడా. సరే సరే అండి. మీరు వాళ్ళు లీగల్ గా వాళ్ళు మీరు చూసుకొని అంతకు మించి నేను ఏం చేయాలి. మరి అంతే ఉంటాను. కదండి. మరి మేమేం చేయగలమండి. మేము వెళ్ళి ఇప్పుడు ఆవిడ కాల్ పట్టుకోలేనండి. అదేదో మా ఎస్ఐ గారు కాళ్ళే పట్టుకుంటానండి. ఓకే. ఓకే అండి.